రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు కోరుతుంది. మే 7వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు కుటుంబ విభజన, కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు, చేర్పులకు అవకాశం కల్పించారు. గ్రామీణంలో ₹1,00,000, పట్టణ నగర ప్రాంతాల్లో ₹1,20,000 వార్షిక ఆదాయం ఉన్నవారంతా అర్హులని అధికారులు తెలిపారు. ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయి వేరుగా ఉంటున్న వారికి కొత్త కార్డులు ఇవ్వనుంది. అయితే కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసే దంపతులు తమ ఆధార్ కార్డులతో పాటు వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇందుకోసం వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు శుభలేఖలు మళ్లీ ముద్రించుకుంటూ తిరుగుతున్నారు. వివాహ ధృవీకరణ పత్రం పొందాలంటే దరఖాస్తుతో పాటు భార్యాభర్తల ఆధార్ కార్డులు, వయసు నిర్ధారణ పత్రాలు, శుభలేఖ, వివాహ సమయంలో తీసిన ఫోటోలు, 3 సాక్షుల వివరాలు, కళ్యాణ మండపం లేదా ఆలయం రసీదు, ₹500 చలానా జత చేసి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాఖలు చేయాలి. అన్ని పత్రాలు సరైనవిగా ఉంటే గంట వ్యవధిలోనే ధృవీకరణ పత్రం అందుబాటులోకి వస్తుంది. వివాహం జరిగిన వెంటనే దరఖాస్తు చేయని దంపతులు తర్వాత ఈ ప్రక్రియ చేపడితే సుమారు ₹1,000 వరకు ఖర్చవుతుంది. పైగా కొన్ని కార్యాలయాల్లో దళారులు 3,000కి పైగానే వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అలాగే మైనారిటీలకు కూడా ఆటంకాలున్నాయి. ముస్లిం, క్రైస్తవులైతే వివాహ ధృవీకరణ పత్రం పొందేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుంది. వీరి వివరాలు 30 రోజుల పాటు నోటీస్ బోర్డులో ఉంచి ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు మాత్రమే ధృవీకరణ పత్రం ఇస్తారు. అయితే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు జూన్ 7వ తేదీ కావడంతో మైనారిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పలువురు పౌర సరఫరాల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ పత్రం మినహాయిస్తూ శుభలేఖలు, ఫోటో వంటి ప్రత్యామ్నాయ ఆధారాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు. ప్రభుత్వం అర్హులైన వారికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందించనుంది. దాన్ని స్కాన్ చేస్తే కుటుంబంలో ఉండే సభ్యులతో పాటు గత 6 నెలలుగా తీసుకున్న సరుకుల వివరాలు తెలుస్తాయి. జిల్లాలో ఇంకా సుమారు 1.10 లక్షల మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదు. దాంతో వీరికి మరో అవకాశం కల్పించారు. ఈ కేవైసీ కాని కుటుంబ సభ్యుల పేర్లు చేర్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు.